హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మన మనీష్ గురించే మాట్లాడుకుందామండి. ఎపిసోడ్ అంతా ఇంకా మనీష్ తప్ప ఏం లేదు. సో అతన్ని అంటే తిట్టడం కానీ, క్రిటిసైజ్ చేయడం కానీ, పొగడడం కానీ ఎక్కువ సెటైరికల్ గానే నడుస్తూ ఉంది. ఇంకా అతని గురించే ఉంది ఎపిసోడ్ అంతా. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీక్లీ 3 times ఆప్షన్ ఉంటుంది. కొంచెం పాయింట్స్ ఇస్తే చాలా మందికి నా వీడియో అయితే వెళ్తుంది. సో ఫస్ట్ మనకు ఈరోజు అయితే మెయిన్ డిస్కషన్ అదే. అబ్బా, మనీష్ గురించి మాట్లాడుకుందాము. సో మనీష్కి ఫస్ట్ ఏంటంటే అతను సాఫ్ట్వేర్లో ఏదో 30+30 ఏదో డెవలప్ చేశాడని చెప్పేసి బాగా హైప్ ఇచ్చారు. అతనికి చాలా టాలెంటెడ్, ఇతను బాగా అది ఇది అన్నట్టుగా మన జడ్జెస్ వీళ్ళంతా ఎత్తుకున్నారు, చాలా పైకి ఎత్తుకున్నారు. సో ఇంకా ఆయన మైండ్ సెట్ అనేది అలాగే ఉంది. ఆయన ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా ఒక వీడియో చేశాడు, బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నా అనేది. బిగ్ బాస్ని ఇట్లా మొత్తము ఏమంటారు స్ప్రెడ్ చేశారంట. బి అంటే ఏంది, ఐ అంటే ఏంది, జి అంటే ఏంది, ఓ అంటే ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసి వాళ్ళకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏమేమి క్వాలిటీస్ ఉండాలనేది ఒక పెద్ద టాలెంట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసి, టాలెంటెడే అతని ఫీల్డ్లో, అతను టాలెంటెడ్, అతను తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ అతనికన్నా వచ్చిన వాళ్ళంతా తక్కువగా చూడడం, తక్కువ మాట్లాడడం అనేది చాలా తప్పబ్బా. ఇప్పుడు ఒక టీం లీడర్ అయ్యారు. ఒక టీం లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరికీ, అందరేం తెలివి తక్కువలు కాదు. ఇక్కడ బిగ్ బాస్ టాస్క్లకు కానీ, బిగ్ బాస్ పెట్టే ఏదైనా కూడా మైండ్కు పెట్టే గేమ్స్ కానీ ఏవైనా కూడా నార్మల్ పీపుల్ చేసేలాగా ఉంటాయి. హై పీపుల్, హై లెవెల్ చేసే పీపుల్ లాగా చేసేటివి ఉండవు. ఎవరైనా చేయొచ్చు. పజిల్స్ లాంటివి ఇలాంటివే పెడతారు ఎక్కువగా. మనము చూసేటివి, అందులో అబ్జర్వేషన్ చేసేటివి ఇలాంటివే ఉంటాయి. మన మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉంటాయి చూడు, అలాంటివే ఉంటాయి. అలాంటివి నార్మల్ పర్సన్స్ కూడా చేయగలరు. ఇతను ఏంటంటే ప్రతిదానికి తనే వెళ్ళాడు ఆ టీంలో. నేనే చేయగలను, నేనే చేస్తాను అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. వీళ్ళు చేయలేరు, ఒకరిద్దరిని పంపించాడు. వాళ్ళు చేయకపోతే చేయనట్టే. నువ్వు కూడా వెళ్ళిన ప్రతిసారి నువ్వైతే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు కదా, నువ్వు పట్టుకోలేకపోయావు కూడా బెల్లు అంత అని చెప్పేసి గ్రూప్లో ఉన్న వాళ్ళంతా చీఫ్గా చూడడం అయితే కరెక్ట్ కాదు కదా. ధీమాన్ పవన్ అదే అంటాడు, నువ్వు ఓకే క్లెవర్, కానీ నీ అంత క్లెవర్ అవసరం లేదు. నార్మల్ పీపుల్స్ కూడా చేయగలరు. సో టూ మచ్ బ్రెయిన్ కూడా అవసరం లేదు. పాపం పవన్ చాలా బాగా అన్నాడు ఇక్కడ. అతడు కూడా ఏదో టీషర్ట్కు హోల్స్ ఉంటుంది కదా, అతను కూడా బాగానే చెప్పాడు కదా, ఆన్సర్ చేశాడు కదా. ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. సో ఎక్కువ అబ్జర్వేషన్ ఉండాలి. చిన్నప్పటి నుంచి మనము ఈ సండే బుక్స్ అవి ఇవి చదువుతాం కదా, సండే బుక్స్లో ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడము ఇలాంటివి చేసిన వాళ్ళకి ఇవి ఈజీగా చేయగలరు. సో అంతే తప్ప అంత టూ మచ్ బ్రెయిన్ అవసరం లేదు అక్కడ. ధీమాన్ పవన్ అదే అన్నాడు, నీకు కండబలం ఉంది కదా, నువ్వు 2 టాస్కులు ఏం ఆడినావు అంటే, మరి నీకు కూడా బుద్ధి బలం ఉంది కదా, నువ్వేం ఆడినావు, అంతకన్నా నువ్వేం చేసినావు అక్కడ, నువ్వేమి ఇప్పుడు ఒక్కసారి చేసినావు, మిగతా 3 సార్లు పోయినావు కదా, 4 సార్లు నువ్వు వెళ్తే మిగతా 3 సార్లు అయితే నువ్వు సరిగ్గా చేయలేదు కదా. ఇప్పుడు ఒకసారి 5 అని చెప్పేసి మళ్ళీ పోయి 7 అంటాను అంటే, నాకు తెలుసు, నేను చాలా టాలెంటెడ్, వీళ్ళంతా వేస్ట్. అతను ఏంటంటే అంత చీఫ్గా చూడడం నచ్చట్లేదు నాకు. కానీ ఒకటి చెప్పుకోవచ్చు, అంటే నేను వెళ్తే ప్రతిదీ ఆన్సర్ చేసి నేను టీంను విన్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ అంతే తప్ప ఇక్కడ ఎదుటోళ్ళని చులకన చేయడం కరెక్ట్ కాదు. అలాగే ప్రసన్న కుమార్ అన్నాడంట, టీం లీడ్లో ఉంటే నన్ను పంపించంటే, టీం బాగా ఉంటే నన్ను పంపించింది, ఎందుకంటే నేను పరిగెత్తి బెల్ను అందుకోలేను. ఒకవేళ నన్ను పంపించినావు అనుకో, నా వల్ల టీం ఓడిపోయింది అనుకో, నాకెందుకు అబ్లేము, సో వెనక వాళ్ళు ఎందుకులే, నువ్వే వెళ్ళని చెప్పాడేమో. దానికి గట్టిగా నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు అది చెప్పావు అని అనడం కూడా కరెక్ట్ కాదు. శ్వేత శెట్టి కూడా బాగానే చెప్పింది, ఇప్పుడు నన్ను పంపించావు, నేను మిస్టేక్ చేసి ఉంటాను, ఇంకోసారి పంపిస్తే కరెక్షన్ చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు కూడా 4 సార్లు వెళ్ళినా కానీ 4 సార్లు అయితే కరెక్ట్గా చేయలేదు కదా. సో అది ఇంకా శ్రీముఖి కూడా పాపం రాగానే సెటైర్లు వేస్తూనే ఉంది. నిన్న ఓవర్ అతి అంటే, నేను నిన్న బాగా ఆలోచించిన, ఒకసారి జూమ్ చేసి చూడండి నా ఫొటోస్, నేను ఎంత టెన్స్గా ఉన్నానో మీకు అర్థం కావట్లేదు అని. ఇంకా ఆయన ఈరోజు లూజర్ అయిపోయాడు, ఇంకా ఎల్లో కార్డు వరకు కూడా వెళ్ళాడు. సరే ఈరోజు ఒక కొత్తగా పెట్టారంటే ఏంటంటే, ఒక్కసారి వరస్ట్ ప్లేయర్ వస్తే, నిన్నటి వరకు కాదు ఈరోజు ఆల్రెడీ మనీష్కి వరస్ట్ ప్లేయర్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో వరస్ట్ ప్లేయర్ వస్తే ఇంకా వీళ్ళు పంపించేస్తారు ఇంకా అవుట్ ఆఫ్ ది హౌస్ అనమాట. సో ఇది కొత్తగా పెట్టారు రూల్. సో మేబీ ఈ రూల్స్ వల్లనే ఏమో మరి మన ప్రసన్న కుమార్ కానీ శ్వేత శెట్టి కానీ ఎలిమినేట్ అయ్యారేమో, మేబీ చూడాలి. సో ఇంకా మనీష్కి హైప్ ఇచ్చి ఇంకా ఇప్పుడు మొత్తం జడ్జెస్ కూడా బాగా సెటైర్స్ చేస్తూనే ఉన్నారు. సో అది మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఫస్ట్ 3 లీడర్స్ని అయితే ఎన్నుకోవాలి. సో వాళ్ళకి ఫస్ట్ ఒక్కొక్కరు వచ్చేసి ఆ ఫ్రూట్స్ తీసుకోమంటాడు.
ఆ ఫ్రూట్స్లో ఇదేంటంటే అభిజిత్ ఏమంటాడంటే ఇక ఫస్ట్ సగం అగ్ని పరీక్ష అయితే అయిపోయింది, ఇంకా సగమే మిగిలింది. సో ఇప్పుడు ఒక లక్ను బేస్ చేసుకొని కొంచెము ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఒక టాస్క్ ఉంటుందని చెప్తాడు. చెప్పగానే ఇంకా అందరు వచ్చేసి ఒక డబ్బా పెడతారు, అందులో అన్ని ఫ్రూట్స్ పెడతారు, ఎవరికి ఏ ఫ్రూట్ అనేది తీసుకోమని చెప్తుంది, అంటే ఆబ్జెక్ట్స్ అని చెప్తుంది ఫస్ట్. సో హరీష్కి జామకాయ, అనుషకి మ్యాంగో, అట్లా కలికి డ్రాగన్, ఇట్లా ఆపిల్స్, ఇట్లా రకరకాల ఫ్రూట్స్ వచ్చాయి. అయితే సేమ్ ఫ్రూట్స్ వచ్చిన వాళ్ళు, మన గ్రీన్ యాపిల్ సేమ్ ఫ్రూట్ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉంటారు. అందులో వచ్చేసి మనకి ఫస్ట్ మనీష్ అండ్ నాగప్రశాంత్, షాకిబు. సో ఇందులో మళ్ళీ ఈ ముగ్గురు జడ్జెస్ దగ్గర ముగ్గురు కార్డ్స్ ఉంటాయి. సో ఎవరు లక్కు ఎవరు ఏంటి అనేది మీకు నచ్చిన వాళ్ళని చూజ్ చేసుకొని తీసుకోమంటారు అనమాట. సో ఫస్ట్ మనకు షాకిబు నవదీప్ని సెలెక్ట్ చేసుకుంటాడు, తర్వాత బిందును లాస్ట్కు మన మనీష్కి వస్తుంది. నాగప్రశాంత్ ఏమో మన అభిజిత్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఫస్ట్ షాకిబ్ సెలెక్ట్ చేసుకున్న వారికి 2 అని వస్తుంది, తర్వాత నాగప్రశాంత్కి 4, తర్వాత అభిజిత్కి 6 అని వస్తుంది అనమాట. సో ఇక్కడ 2 అంటే ఏంటనుకున్నావు, 2 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ నువ్వే సెలెక్ట్ చేసుకోమంటే దివ్యాను అండ్ అది పవన్ కళ్యాణ్, మిలిటరీ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే నాగప్రశాంత్ కూడా 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే మనీష్ కూడా 6 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. నాగా వచ్చేసి హరిత హరీష్, ప్రియా, అనుష, శ్రీజ. అలాగే మనీష్కి కల్కి, దాలియా, ప్రసన్న, ధీమాన్, పవన్, శ్రేయ. సో మిగిలిన 6 మెంబర్స్ మొత్తం ఇతనికి, అంటే 2 మెంబర్స్ ఉన్న 2 మెంబర్సే కాబట్టి ఫస్ట్ నీకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని చెప్తారనమాట. అలాగా సో ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఒకటి చిన్న గేమ్ పెడతారనమాట. సో ఈ 3 టీమ్స్ నుంచి ముగ్గురు వచ్చి ఆల్టర్నేటివ్గా మారుతూనే ఉండాలి. సో వచ్చేసి వాళ్ళు సెలెక్ట్ చేసి అక్కడ ఒకటి ఇట్లా సేమ్ పజిల్ గేమ్ లాంటిది, ఇట్లా మెంటల్ ఎబిలిటీ గేమ్స్ లాంటివి పెడతా ఉంటారు అనమాట. సో ఆ గేమ్ చూసి బాగా చెప్తారు. సో శ్రీజ చాలా బాగా పర్ఫామ్ చేసిందండి, సూపర్గా పర్ఫామ్ చేసింది. అలాగే దివ్య కూడా బాగానే ఆన్సర్స్ చేసింది. వీళ్ళు చాలా బాగా, హరీష్ కూడా కొంచెం బాగానే పికప్ అయ్యాడు. సో ఇందులో వచ్చేసి మనకు నాగప్రశాంత్ గ్రూపే గెలుస్తుందండి, ఎందుకంటే శ్రీజ చాలా బాగా ఆన్సర్స్ చేసేస్తుంది ఆ అమ్మాయి. సో ఇందులో ఎవరు విన్నరు అంటే నాగప్రశాంతే విన్నర్ అయిపోతాడు, ఎందుకంటే బాగా ఆడింది వాళ్ళ టీంకే 4 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇంకా ఓట్ అప్పీల్ అవకాశం వస్తుంది అనమాట. సో ఓట్ అప్పీల్ అవకాశం వస్తే నాగప్రశాంత్ శ్రీజకి ఇస్తాడు. శ్రీజ అంటదంట నాకు వద్దు, నాకు వేరే వాళ్ళు ఎవరికైనా ఇవ్వండి అంటే, ఇక్కడ శ్రీజ అంటే నాకు వద్దు అని చెప్పి తనకంటూ ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఒక సానుభూతి, అంటే ఈ అమ్మాయి వెళ్ళట్లేదు, నేను ఉండట్లేదు అన్నట్టుగా క్రియేట్ చేసుకుంటుందేమో అనిపించింది, నాకు వద్దు అనిందంట. అంటే సాక్రిఫైస్ చేస్తే కూడా ఓటింగ్ పెరుగుతుంది కదా. సో అమ్మాయి నాకు వద్దు అనిందంట. వద్దు అనగానే హరీష్కి ఇద్దాం అనుకుంటాడు. హరీష్ ఓకే నేను చేస్తా అంటే, తర్వాత ప్రియా ఉండి నేను ఒకటి అప్పీల్ చేసుకుంటాను అంటది. ఎందుకంటే ఆ అమ్మాయి నిన్న మొన్న కూడా లీడర్గా చేసింది కదా, ఆ అమ్మాయి నిన్న మొన్న వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చింది. సో ఈరోజు నాకు అవకాశం కావాలి అని అడుగుతుంది. సరే అని ఇంకా నాగప్రశాంత్ హరీష్కి ఇద్దాం అనుకున్నాడు, ఇంకా అమ్మాయి అడిగేసరికి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడు. తర్వాత బెస్ట్ ప్లేయర్ అనే అవకాశం వచ్చి నాగప్రశాంత్ కూడా ఇంకా తనకు కూడా అవకాశం వస్తుంది, చేసేసుకుంటాడు. సో అట్లా అనమాట. సో ఇట్లా వీళ్ళు ఇప్పుడు ఒకవేళ ఓట్ అప్పీలు శ్రీజ సాక్రిఫైస్ చేయడం వల్ల శ్రీజకి సానుభూతి ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది. అలాగే బాగా ఆడింది కాబట్టి ఆ ఓట్స్ కూడా పడతాయి. సో నాకు వద్దు అని చెప్పింది కాబట్టి, సో హరీష్ కూడా కొంచెం పికప్ అయ్యి చాలా బాగా ఆన్సర్ చేసినట్టు అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో ఇట్లా లూజర్ 1 మనీష్, పాపం మనీష్ పరిస్థితి ఏమైపోతుందో ఏమో అర్థం కావట్లేదు. ఇంకా రేపు ఏం కార్డు వస్తుందో మరి, ఇంకా రేపు కొంచెం బాగానే మెరుగుపరుచుకొని ఆడుతుండొచ్చు. సో చూడాలి. ఇంకా మన నవదీప్, శ్రీముఖి సెటైర్స్ ఇంకా పడుతూనే ఉన్నాయి మనీష్ పైన. సో మనీష్ ఓవర్ అతి ఎక్కడి వరకు దారితీస్తుంది, ఏమో అవబోతుంది అనేది కూడా ముందు చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.